వినాయక ఎంటర్ప్రైజెస్ ఇన్ గుంటూరు. జస్ట్ నేను వీడియోలు తీయడం చాలా రోజుల నుంచి స్టాప్ చేశాను. యాక్చువల్లీ నా వీడియోలు చూసిన వాళ్ళు కొంతమంది తెలుసు, ఇంతకుముందు చూసిన వాళ్ళే. నేను ఎలక్ట్రీషియన్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను, ఎలక్ట్రీషియన్గా చేశాను. ఆ తర్వాత షాప్ స్టార్ట్ చేశాను. అంటే బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బిజినెస్లో సోషల్ మీడియా చాలా చాలా ఎఫెక్టివ్ రోల్ అంటే పోషిస్తుంది. జస్ట్ అందుకనేసేసి మళ్ళీ వీడియోలు తీద్దామనేసేసి కొంచెం గట్టిగా అనుకునేసేసి వస్తున్నాను. అంటే ఇంతకుముందు కొంచెం నేను స్లో అవ్వడం వల్ల టైం కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల అంటే టైం దొరక్క అట్లా ఓకే ఆల్మోస్ట్ ఇంకా చేసేద్దాం. ఒక్కసారి మీరు నాది ఏంటి నా బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకోవాలనుకుంటే మీరు నా బ్యాక్ సైడ్ షార్ట్స్, నా ఛానల్లో షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చూస్తే అర్థమైంది. ఎలక్ట్రికల్ షాపు నేను ఆల్మోస్ట్ ఎలక్ట్రీషియన్గా ఒక 7-8 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత షాప్ స్టార్ట్ చేసి 2.5 years అయింది. ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే నాకు బిజినెస్ అంటే పిచ్చి. అంటే నాకు 6th 8th 7th క్లాస్లోనే మా సార్ అడిగినా కానీ నేను బిజినెస్ చేస్తాననేసి, అంటే డబ్బు అంటే బిజినెస్ అనేసి నా చిన్నప్పటి నుంచి మైండ్లో చాలామందికి బిజినెస్ అంటే నా డబ్బు అట్లా ఉండేది. అందుకని బిజినెస్నే సెలెక్ట్ చేసుకున్నాను. మెయిన్ సోషల్ మీడియా బిజినెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రోజు చేద్దాం షార్ట్స్ కానీ వీడియోస్ కానీ. బట్ మీకు ఎలక్ట్రికల్ నుంచి నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ అయినా మీకు గెయిన్ అయ్యే విధంగా చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఈ 2.5 years అన్ని కంపెనీలతో ఆథరైజ్డ్ డీలర్గా, మోస్ట్లీ చాలా కంపెనీలతో ఆథరైజ్డ్ డీలర్గా సైన్ చేశాను. వాళ్ళతో ర్యాబో ఉంది. మంచి కంపెనీస్ ఏంది ఏదైనా ఐటమ్ వస్తే వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. ప్లస్ ఇవాళ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మీటింగ్ ఒకటి, ఆర్ఆర్ కంపెనీ మీటింగ్ ఒకటి ఉంది. అది కూడా మీకు చూపెడదాం అనేది. అంటే కార్పొరేట్ కంపెనీలో మీటింగ్ని ఎలా ఆర్గనైజ్ చేస్తాయి ఏంటో కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనేసి నాకు కూడా కొంచెం కోరిక. జస్ట్ దాన్ని కూడా మీకు చూపెడదాం అనేది. బట్ ఇవే కాకుండా మనం ఏమన్నా అనుకున్నా కానీ మనం చెప్పే విధంగా అంటే యూట్యూబ్లో షేర్ చేసుకునే విధంగా చూద్దాం. బట్ వెళ్దాం. ఇవాళ మీటింగ్ విజయవాడకి వెళ్దాం. అలా వారధిని దాటుకుంటూ వెళ్ళి మొత్తానికి విజయవాడ ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యాము. జస్ట్ మీటింగ్ అపీరియన్స్ ఇదంతా. జస్ట్ అలా ఒక్కొక్కరు అటెండ్ అవుతూ ఉంటే లాస్ట్కి ఆల్మోస్ట్ హాల్ మొత్తం ఫుల్ అయ్యే విధంగా వచ్చేసింది. ఇదిగోండి, ఇంత కార్పొరేట్ మీటింగ్ అంటే ఇంత అపీరియన్స్ ఉంది. మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం జస్ట్ డ్యాన్స్ అలా. తర్వాత మామూలుగా కాదు, చిల్ అవ్వాలంటే ఎవరిష్టం వాళ్ళదనమాట. అంటే బ్రాండ్ 2-3 బ్రాండ్స్, ఎవరికి ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, అంటే రిలాక్స్ అవ్వడానికి. జస్ట్ ఆ తర్వాత మనకి నచ్చిన ఫుడ్ ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు అట్లా తినేసేసేయచ్చు. అది ఆల్కహాల్ అనేది ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకే. జస్ట్ ఫుడ్ తినేసేసి ప్రశాంతంగా మొత్తానికి ఆ మీటింగ్ అంతా ఎక్స్పీరియన్స్ చేసాము. వాళ్ళ కంపెనీ గురించి చెప్పారు. బట్ నేను ఒక స్కీమ్ అయితే ఆ స్కీమ్ ఒకటి చేస్తే ఆ స్కీమ్కి ప్రైజ్ లాగా గిఫ్ట్ దాన్ని తీసుకున్నాను. మొత్తం మీద చాలా హ్యాపీగా అనిపించింది ఈ కార్పొరేట్ కంపెనీ మీటింగ్కి అటెండ్ అవ్వడం. చాలా హ్యాపీ. అంటే ఇలాంటి మీటింగ్లని కాదు, ఆ కంపెనీ ఎలా ఆర్గనైజ్ చేసిద్ది అనేది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెళ్ళానమాట. సో సూపర్ అనిపించింది. జస్ట్ ఈ మీటింగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది.